మన కష్టంతో మన కుటుంబాలు సాగటం లేదు. మనకు తోడుగా మన భార్యలు, మన తల్లులు, మన బిడ్డలు ఈ రోజు కష్టపడుతున్నారు. వాళ్ళు దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నారు. ఆడవాళ్ళు ఎవరైతే దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నారో ఆర్టీసీ బస్సు ఎక్కితే వాళ్ళకి ఫ్రీగా గమ్యాన్ని తీసుకుపోయేటువంటి పథకాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నారా? అందుకు తెలుగుదేశం ఓటేయాలని చెప్పి మీ బంధువులకి, స్నేహితులకి, మిత్రులకి టెలిఫోన్ల ద్వారా కావచ్చు, రోడ్డు ద్వారా కావచ్చు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. గెలిచిపోయిన ఆనందించడం కాదు, గెలుపు కోసం కష్టపడాలని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు మన బిడ్డలు చదువుకున్నారు. ప్రభుత్వ రూపకల్పనలో, ఉద్యోగ రూపకల్పనలో ప్రభుత్వం వైఫల్యం అయింది. జాబ్ క్యాలెండర్ లేదు. మన సంవత్సరానికి 5 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు చదువుకుని బయటకు వస్తున్నారు. ఉద్యోగ కల్పన కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎవ్వరికీ ఉద్యోగం చూపడం లేని స్థితిలో ఉంది. పిల్లలు నిర్వీర్యమైపోతున్నారు. తల్లిదండ్రులు బిడ్డలు అరుస్తున్నారు. చదువుకున్నా ఎందుకు ఉద్యోగం తెచ్చుకోలేని వాళ్ళు తింటున్నారు. ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించడం లేదు. ఈ మధ్యన పిల్లవాళ్ళ వ్యసనానికి బానిసపడుతున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు ఒప్పించలేక, ఇంకొక దగ్గర ఏది చేసుకోలేక, కూలికి పోలేక అవలంబిస్తున్నటువంటి బిడ్డలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక తండ్రిగా, ఒక దేవుడిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవన వృత్తి కింద ఈ రోజు ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చే పథకాన్ని నామకరణం చేశాడు. రేపు ఆయన ముఖ్యమంత్రి వెంటనే ఈ పథకం ప్రారంభమవుతుంది. కాబట్టి యువకులందరికీ ఈ విషయాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. తప్పకుండా ఈ విషయాన్ని కూడా మీరు తెలియజేయాలని కూడా సందర్భంగా మేము మన పేరుగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనందరం కూడా వ్యవసాయ కుటుంబీకులు. ఈ రోజు పంటలు పండిన గిట్టుబాటు ధర లేదు. వర్షం కురిస్తే తప్ప పంటలు పండటం లేదు. ఎప్పుడు అకాల వర్షం వస్తుందో మనకు తెలియదు. కేవలం పంట చేతికి వచ్చేందుకు వర్షాలు కురుస్తున్నాయి. పాపాలు పెరిగిపోయినాయి, కష్టాలు పెరిగిపోయినాయి. రైతులకు ఎప్పుడు అన్యాయంగా తప్ప ఆనందం లేనటువంటి జీవితాలు గడుపుతున్నాం. కాబట్టి ఈ రైతులందరినీ ఆదుకోవాలి. ఈ రైతులందరికీ భరోసా ఇవ్వాలి. ఈ రైతులందరికీ ఏదో విధంగా సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు అదనంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేశాడు. ఈ విధంగా ఆడబిడ్డ నిధి కింద 15,000 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు, ఆడవాళ్ళకి ఫ్రీగా బస్సులో పోయేటువంటి విధానం, నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు, రైతులకు 20,000 రూపాయలు, ఇన్ని పథకాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తించడం కాదు, ప్రజలు గుర్తించే విధంగా మనం